వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటరెడ్డి మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధిగా చర్చా వేదికల్లో ఆ పార్టీ తరపు నుంచి ఆయన గళం వినిపిస్తూ వచ్చారు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ట్విట్టర్లో ప్రత్యేకంగా ప్రతిరోజు అంటే ఆయన ప్రత్యర్థి పార్టీలకు చెందినటువంటి నేతల మీద విమర్శలు చేయటంలో ఈయన ముందుంటారన్నమాట. ఎట్టకేలకు ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో హైదరాబాదులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి తాడిపత్రి ఆయన మీద వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కంప్లైంట్ ఎవరిచ్చారు, ఎఫ్ఐఆర్ ఎవరు కట్టారు అనేటువంటి వివరాల్లోకి మనం వెళ్ళే ముందు ఈయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు గారిని, ఆయన కుమారుడు లోకేష్ గారిని అనేక సందర్భాల్లో చర్చా వేదికల్లో ఆయన మరి వారిని ఉద్దేశించి చాలా సందర్భాల్లో కఠినంగా మాట్లాడినటువంటి పరిస్థితి, వారిని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే జనసేన టీడీపీ శ్రేణులకి వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి కొరకగాని కొయ్యగా మారారనేటువంటి మాట వాస్తవం. అఫ్కోర్స్ ఆయన పార్టీ తరపు నుంచి ఆయన గళం వినిపిస్తున్నప్పటికీ కూడా ప్రత్యర్థి పార్టీలకు చెందినటువంటి నేతలు కానీ కార్యకర్తలు కానీ ఆయన వ్యాఖ్యల మీద పలు సందర్భాల్లో అభ్యంతరం తెలుపుతూ వచ్చారు. ఆయన వ్యంగ్యంగా కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన అధినేతని ఆయన పలుమార్లు ఇష్టానుసారంగా మాట్లాడారనేటువంటి ఆరోపణలు ఆయన మీద ఉన్నటువంటి నేపథ్యం. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబుని, ఆయన కుమారుడు లోకేష్ని కూడా అనేక సందర్భాల్లో ఆయన ఇష్టానుసారంగా మాట్లాడారనేటువంటి ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా సోషల్ మీడియాలో ఇప్పుడు యాక్టివ్గా ఉంటారు. వ్యక్తిగత వీడియోలు చేయటం, అదేవిధంగా ట్విట్టర్లో ఆ వీడియోలను పోస్ట్ చేయటం ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా చేస్తూ వచ్చారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి చెప్పుకోదగ్గ స్థాయిలో అయితే ఆయన ఫోకస్ అయితే లేదు. ఎందుకంటే అప్పట్లో చాలామంది అధికార ప్రతినిధులు, పార్టీకి చెందినటువంటి స్పోక్స్ పర్సన్ చాలామంది ఉండేటువంటి పరిస్థితుల్లో ఆయన తనదైనటువంటి పాత్ర పోషించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధులు చర్చా వేదికల్లో పాల్గొనడానికి నిరాకరించినటువంటి పరిస్థితి. చాలామంది అధికార ప్రతినిధులు పార్టీకి రాజీనామా చేసి వివిధ పార్టీలకు వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ వెంకటరెడ్డి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆయన గళం వినిపిస్తూ వచ్చారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన కూడా కంట్రోల్ తప్పి జనసేన అధినేతను, టీడీపీ అధినేతను మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో ఎట్టకేలకు ఈరోజు ఉదయం ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నవంబర్ 18, 2025 ఉదయం 7 గంటలకి హైదరాబాద్లోని కూకట్పల్లి ఆయన నివాసంలో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన మీద పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి వైసీపీ శ్రేణులు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే అసలు ఆయన మీద ఎవరు కేసు పెట్టారు, ఎందుకు ఆయన అరెస్ట్ చేశారు అనేటువంటి వివరాలు మనం క్లుప్తంగా ఒకసారి చూస్తే, ఒక వ్యవసాయం చేసేటువంటి ఒక రైతు ఆయన మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఆ కేసుకు సంబంధించినటువంటి కంప్లైంట్ కాపీ ఒకసారి కనుక మనం చదివితే, 53 సంవత్సరాల వయసు కలిగినటువంటి చింబిలి ప్రసాద్ నాయుడు అనేటువంటి వ్యక్తి వైసీపీ వెంకటరెడ్డి మీద ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. గౌరవనీయులైన తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి తాడిపత్రి మండలం జీవీపీ కాలనీకి చెందినటువంటి చింబిలి ప్రసాద్ నాయుడు వయసు 53 సంవత్సరాలు, తండ్రి లేటు అంటే మరణించారు, బాలన్న వ్రాసి ఇచ్చిన ఫిర్యాదు. సార్, నేను పైన తెలిపిన చిరునామానందు నివాసం ఉంటున్నాను, అంటే తాడిపత్రి మండలం జీవీపీ కాలనీ. నేను వ్యవసాయం పనిచేస్తూ జీవనం చేస్తున్నాను. ఇటీవల తాడిపత్రి మండలం కోమలి మరియు జూటూరు రైల్వే స్టేషన్ మధ్య సిఐ సతీష్ కుమార్ అనుమానాస్పదంగా పట్టాల దగ్గర మరణించడం జరిగింది. కేసు దర్యాప్తు దశలో ఈ సందర్భాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని వ్యక్తులు మరియు సోషల్ మీడియా పేజీలు తప్పుడు ఆధార రహిత అబాసు పాలు చేసే దురుద్దేశపూర్వక రాజకీయపరమైన మరియు ప్రజల్లో అపోహలు రేకెత్తించే విధంగా వీడియోలు, పోస్టులు, అభిప్రాయాలు మరియు ప్రచారాలను విస్తృతంగా వ్యాప్తి చేయుచున్నారు. ఈ పోస్టులు, వీడియోలు, రీళ్లు పూర్తిగా తప్పుడు, నిర్ధారణ లేని, కుట్రపూర్వక, ప్రజలను తప్పుదోవ పట్టించే మరియు ప్రభుత్వ ప్రతిష్టతను, వర్గాల మధ్య వివాదాలు, విభేదాలు, ద్వేషభావం పెంచే ప్రయత్నం చేయటం. ఈ తప్పుడు ప్రచారం కారణంగా ప్రజల్లో అపోహలు, గందరగోళ వాతావరణం, విభేదాలు కలగవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగుతుండగా తప్పుడు సమాచారంతో ప్రజలను రెచ్చగొట్టి ప్రజా
శాంతికి భంగం కలిగించేలా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. అంటే ఎవరైతే ఇటీవల కాలంలో మరణించినటువంటి సిఐ సతీష్ కుమార్ గారు ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి ఆ అంశంలో అనేక మంది ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా, శాంతి భద్రతల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా, భంగం చేసేటువంటి విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి నేను ప్రధానంగా కంప్లైంట్కి సంబంధించినటువంటి ఉద్దేశం. అయితే ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులు పేజీల వివరాలు మరియు లింకులు కింద ఇవ్వబడిందని చెప్పేసి వెంకటరెడ్డి కారుమూరు వైఎస్ఆర్సీపీ స్టేట్ రిప్రజెంటేటివ్ అని చెప్పేసి ఆయన పేరు మెన్షన్ చేశారు. అదేవిధంగా జగన్ అన్న కనెక్ట్స్ అనేటువంటి గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ ట్విట్టర్, ఆ ట్విట్టర్లో జగన్ అన్న కనెక్ట్కి సంబంధించి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి వీడియోలు, అదేవిధంగా ఆయన చేసిన పోస్టింగ్లు, లింక్స్ కూడా ఎఫ్ఐఆర్ కాపీలో పొందుపరిచారు. పైన పేర్కొన్న వ్యక్తులు మరియు సోషల్ మీడియా పేజీల ఆధార రహిత, తప్పుడు, అపకీర్తిపరమైన మరియు రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించిన మరియు సమాజ శాంతి భద్రతకు హాని కలిగించే విధమైన ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా కుట్రలు పన్ని తప్పుడు, అపకీర్తికరమైన మరియు రాజకీయ ప్రేరణతో కూడిన పోస్టులు పెట్టి కూటమి ప్రభుత్వం పరువు ప్రతిష్టను దెబ్బతీసి విభిన్న వర్గాల గ్రూపుల మధ్య విద్వేషాలను రగిలించే విధంగా ప్రజల్లో అశాంతి అలజడి కలగజేసే విధంగా శాంతి భద్రతలు విఘాతం కలిగించాలని కుట్రపూర్తిగా వ్యవహరిస్తున్న వారిపై ఈ ఫిర్యాదును పూర్తి బాధ్యతతో రావడానికి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసే కార్యకర్తలను కోరుతున్నారు. పైన పేర్కొన్న వ్యక్తులు మరియు సోషల్ మీడియా పేజీలపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారని చెప్పేసి 53 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిమ్మిలి ప్రసాద్ నాయుడు అనేటువంటి వ్యక్తి తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్. ఈ కంప్లైంట్ని ఆధారంగా చేసుకొని కారుమూరి వెంకటరెడ్డి గారిని ఈరోజు ఉదయం 7 గంటలకి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి, అంటే పోలీసులు మఫ్టీలో వచ్చి ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన్ని తాడిపత్రి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నామని చెప్పేసి చెప్పిన పరిస్థితి. అదేవిధంగా ఎఫ్ఐఆర్ కూడా తాడిపత్రి పోలీస్ స్టేషన్లో నమోదైంది. నిన్న రాత్రి 7:30 వెంకటరెడ్డి గారి మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 17వ తారీఖు, నవంబర్ 17వ తారీఖున రాత్రి 7:30 పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే 18వ తారీఖు ఉదయం 7 గంటలకు, అంటే 12 గంటల్లో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా స్పష్టంగా కంప్లైంట్ కాపీ కూడా, ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూడొచ్చు. వెంకటరెడ్డి గారి మీద పలు సెక్షన్లతో కూడినటువంటి ఎఫ్ఐఆర్ నమోదైతే చేసిన పరిస్థితి ఉంది. ఇందులో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి వెంకటరెడ్డిని మరి తాడిపత్రి పోలీసులు ఏ విధంగా ట్రీట్ చేయబోతున్నారు అనేటువంటి ఒక ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉన్నాయి. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆయన, అంటే ఈ అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇటీవల మరణించినటువంటి సిఏ సతీష్ కుమార్ గారి మరణానికి సంబంధించినటువంటి అంశంలో ఆయన ప్రభుత్వానికి అపకీర్తి తెచ్చే విధంగా వెంకటరెడ్డి వ్యవహరిస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు తాడిపత్రి పోలీస్ స్టేషన్కి ఆయన్ని తీసుకెళ్తా ఉన్నట్టు పరిస్థితి ఉంది. తాడిపత్రి పోలీస్ స్టేషన్కి దాదాపు ఆయన్ని తీసుకెళ్ళిన పరిస్థితి. అయితే పోలీస్ స్టేషన్లో ఈయన్ని ఇప్పుడు మరి కోర్టుకి మరి సబ్మిట్ చేస్తే, మరి కోర్టు రిమాండ్ కనుక విధిస్తే రిమాండ్లో మరి ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది, అదేవిధంగా స్టేషన్కి తీసుకెళ్ళి కేవలం విచారణ పేరుతో కనుక వెంకటరెడ్డిని కనుక పోలీస్ స్టేషన్లో కనుక తీసుకెళ్తే ఖచ్చితంగా పోలీసులు ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వైసీపీకి చెందినటువంటి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో ఆయన జనసేన అధినేతను, టీడీపీ అధినేతను మాట్లాడినటువంటి పరిస్థితి, సో వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి, వారి పార్టీకి చెందినటువంటి కార్యకర్తల ఆగ్రహానికి ఆయన అనేక సందర్భాల్లో గురైనటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి ఈ నేపథ్యంలో ఒకవేళ కారుమూరి వెంకటరెడ్డి మీద పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వైసీపీ శ్రేణులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మొత్తానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి అరెస్టు తోటి ఆ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధులు ఒక ఆందోళన, ఆవేదన అయితే స్పష్టంగా వ్యక్తమవుతూ ఉంది. ఎందుకంటే తర్వాత మరిన్ని అరెస్టులు కూడా ఉంటాయనేటువంటి ప్రచారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుంది. ఇటీవలగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు, నాగార్జున యాదవ్ లాంటి నేతలు చర్చా వేదికల్లో గతంలో వారు కూడా టీడీపీ అధినేతను, జనసేన అధినేతను ఇష్టానుసారంగా టార్గెట్ చేయటం, అదేవిధంగా సోషల్ మీడియాలో, ట్విట్టర్లో వారు అనేకమైనటువంటి పోస్టింగ్లని జనసేన అధినేత మీద, టీడీపీ అధినేత మీద టార్గెటెడ్గా పోస్టులు చేసినటువంటి పరిస్థితి నాగార్జున యాదవ్ లాంటి వ్యక్తులు. సో అలాంటి తరుణంలో ఇప్పుడు నాగార్జున యాదవ్ లాంటి వ్యక్తులు మీడియా ముందుకు రావడానికి కూడా కాస్త భయపడేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయనేది వైసీపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నటువంటి ఒక ఆందోళన. అంటే వెంకటరెడ్డి అరెస్టు తర్వాత మరిన్ని అరెస్టులు, ఆ పార్టీలో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరు మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడారు, ఇష్టానుసారంగా తెలుగుదేశాన్ని, ఇష్టానుసారంగా జనసేనని ఎవరెవరో మాట్లాడారు అనే దాని మీద అయితే పెద్ద ఎత్తున కూటమి పార్టీలకు చెందినటువంటి నేతలు అయితే
ఆ వీడియోలను గతంలో వారు మాట్లాడినటువంటి వీడియోలు కానీ లేకపోతే వారు చేసినటువంటి పోస్టింగ్లకు సంబంధించిన కానీ అవన్నీ కూడా డేటా కలెక్ట్ చేస్తున్నట్లయితే మనకైతే సమాచారం కూడా అందుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో మరికొన్ని వైసీపీకి చెందినటువంటి మరికొంతమంది ఆ పార్టీ అధికార ప్రతినిధులు ఆ పార్టీ తరపు నుంచి వచ్చి చర్చా వేదికల్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ట్విట్టర్, ఫేస్బుక్లో ఇష్టానుసారంగా వీడియోలు పెట్టి ఇష్టానుసారంగా ఆ టీడీపీ అధినేతను, ఆయన కుమారుడు, జనసేన అధినేతను టార్గెట్ చేస్తున్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నేతల యొక్క లిస్ట్ కూడా రెడీ అయిందనేటువంటి ఒక ప్రచారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొదటి అరెస్ట్ అంటే వైసీపీకి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వెంకటరెడ్డి. గతంలో చూసే మనం అనేక సందర్భాల్లో అనేక మంది గురించి కూడా చెప్పుకున్నాం. ఎవరైతే పంచ ప్రభాకర్ రెడ్డి ఉన్నాడో ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని వాళ్ళు అనేక సందర్భాల్లో కూడా ఆ పార్టీకి చెందినటువంటి ప్రతినిధులు చెప్పారు. అదేవిధంగా బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తులకి వారి పార్టీకి సంబంధం లేదని కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు వెంకటరెడ్డి గారికి మాకు సంబంధం లేదని చెప్పే పరిస్థితి వైసీపీ లేదు. ఆయన వైసీపీకి చెందినటువంటి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కాబట్టి మరి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అరెస్ట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిగతా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఖచ్చితంగా వారిని ఎంతో కొంత ఆందోళనకి, ఆవేదనకి గురి చేస్తుందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఈయన తర్వాత ఎవరైతే నాగార్జున యాదవ్ లాంటి వ్యక్తులు ఉన్నారో వైసీపీలో గతంలో స్పోక్స్ పర్సన్గా ప్రస్తుతం కూడా ఉండి వాళ్ళు చర్చా వేదికల్లో సోషల్ మీడియాలో కొంతమంది నేతలే టార్గెటెడ్గా మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ అరెస్టులు కూడా జరుగుతాయనేటువంటి ప్రచారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకుంది. సో మొత్తానికి ఎట్టకేలకు కారుమూరి వెంకటరెడ్డిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు.